ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. ఇక రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తారు అప్పటి నుంచి. ఇక ముందుగా ఈ వీడియో ద్వారా ఇప్పుడు మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి చాలామంది తెలుసు. ఇతని మీద మనం చాలా వీడియోస్, ఇతని మీద అవేర్నెస్ అనేటువంటి తేవడం అనేటువంటి జరిగింది. ఇటువంటి ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేటువంటి వాడు పచ్చి మోసగాడు అనమాట. ఎంత పెద్ద మోసగాడంటే దయా దాక్షిణాలు ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు. అసలు వీడి మీద అసలు మనం వీడియోలు చేయకూడదని అనుకున్నాం, బట్ చేయక తప్పడం లేదు. ఎందుకనంటే ఆల్రెడీ వాడి ఛానల్ అనేటువంటిది ఎగిరిపోయింది. మరలా అదే పేరు మీద ఛానల్ పెట్టేసేసి ఇతను ఏం చెప్తున్నాడంటే అప్పులు ఉన్నటువంటి వాళ్ళని మీరు రాండి, గ్రీన్ గదులకి రాండి అని చెప్పేసి చెప్తున్నాడు. ఆకుపచ్చ గదులకు రాండి అని చెప్తున్నాడు. సో ఈ వీడియోస్ చూసినప్పుడు ఎవరైనా సరే అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఛానల్ కొత్త ఛానల్ పెట్టినప్పటికీ కూడా కొంతమంది పాత వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా ఈ వీడియోస్ చూసినప్పుడు కొత్త వాళ్ళు సహజంగా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇతను పచ్చి మోసగాడు. గతంలో ఇండియన్ మార్కెట్లో కూడా 3 లక్షలు పెడితే ₹1 కోటి 3 నెలల్లో చేస్తాననేటువంటి ప్రగల్భాలు పడిచినటువంటి వ్యక్తి అనమాట. వీళ్ళు ఒక గ్యాంబ్లింగ్ అనేటువంటిది చేస్తూ ఉంటారు. ఇటువంటి అబద్ధం పూరితమైనటువంటి మాటలు చెప్పబట్టే గతంలో ఛానల్ అనేటువంటిది ఎగిరిపోయింది. అయినప్పటికీ కూడా వచ్చినంత వరకు దండుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఎద్దుల బండిలో కూర్చొని హ్యాపీగా అట్రాక్టివ్గా ఒకటే సోది, ఆ సోదినే చెప్తూ ఉంటాడు అనమాట. మీరు బాగా గమనించండి. ఎవరైనా సరే ఇతని యొక్క ఆకుపచ్చ గదులకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీరు దాంట్లో కాన్సెప్ట్ చూడండి. మిమ్మల్ని 3 లక్షలు కంపల్సరీ పెట్టమంటున్నాడు. అతని యొక్క ఫీజు ₹2 లక్షలు, 3 నెలల మీద ₹2 లక్షలు వస్తుంది. అంటే ఫస్ట్ మంత్ ₹1,00,000 వచ్చేసింది అనుకోండి, ఆ నెల ఉంటే ఉన్నారు, పోతే పోయారు. లాభాలు వస్తే ఉంటారు, లేకపోతే లేదు. కానీ తన ₹1,00,000 తనకు వస్తాయి. ఇట్లాంటి ఒక 10 మంది దొరికితే 10 లక్షలు వచ్చేస్తాయి. కాబట్టి ఇతను చెప్తున్నటువంటి ఆ టైటిల్స్ మీద చెప్తున్నటువంటి విషయాలు కూడా చూడండి. మీరు ఎవరైనా ఉంటే రిపోర్ట్లు కొట్టండి. ఇటువంటి వాళ్ళు నిజంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉండటానికి అర్హులు కాదనమాట. ఇతను ఏం చెప్తున్నాడు, మీకు బాగా అప్పులు ఉన్నాయా, మీరు లక్షలు కోట్లు పోగొట్టారా, అయితే రండి, ఇది జస్ట్ ఒక ట్రైల్ అనేటువంటి చేయండి అంటున్నాడు. కానీ ₹5 లక్షల ఇప్పుడు కోట్లు ఉన్నటువంటి వాడు, బాగా డబ్బు ఉన్నటువంటి వాడు, ఇటువంటి వాటికి ఒకవేళ పోయినా సరే చూద్దాంలే అని ఒక 5 లక్షలు పెడతాడు. కానీ పోవటమే కానీ రావటం అనేటువంటిది ఉండదు. మిడిల్ క్లాస్ వాడు కూడా అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బాగా గమనించండి. ఎవడైనా సరే వెళ్ళాలనుకుంటే గతంలో దాదాపుగా ఒక 3 నెలల P&Lని అతను అడగండి. ఇతను గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ లక్షలు వచ్చినాయి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే ఒకనొక టైంలో ఈ మధ్య కాలంలో ఈ ఆకుపచ్చ గదిలో 25 లక్షలు వచ్చినాయని వీడియోస్ చేస్తున్నాడు. ఇట్లా వాటి యొక్క డాటా మొత్తాన్ని కూడా తీయమని చెప్పండి. అప్పుడు వాళ్ళకి పబ్లిక్ అర్థమవుతుంది. అలాగే ఎంత మోసగాడంటే ఒక పక్కన ఎన్నో నష్టాలు జరుగుతున్నా కాపీ ట్రేడింగ్ ఆల్మోస్ట్ ఆల్గా కొలాప్స్ అయిపోయింది అతనిది. ఎందుకు? ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాడు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 6 నెలల పాటు. ఈ 6 నెలల్లో అసలు రిటర్న్ ఎంత అయ్యాయంటే 94% నష్టపోయారు. అంటే ₹100 పెట్టినటువంటి వాడు ₹94 పోయినాయి, ₹6 ఉన్నాయి. ఈ ₹6 కూడా వచ్చేస్తాయి, ఈ లక్షలు వస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇటువంటి పచ్చి మోసం అనమాట. ఇప్పుడు మాటలు తప్ప ఎప్పుడైనా సరే ఒక చార్టును కానీ ఒక అనాలిసిస్ చేయడం కానీ లేదు. కాపీ ట్రేడింగ్ ఈజీ బిజినెస్ అంటున్నాడు. వాడికి బిజినెస్. మీరు ఇంట్లో కూర్చొని ఉంటామే అని చెప్పేసి ఎంప్లాయీస్ని వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అనమాట. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇటువంటి మోసగాళ్ళ యొక్క చేతుల్లో పడి మోసం అంటే ఇట్లా పచ్చిగా అబద్ధం చెప్పారు. మీరు చూడండి, సుత్తి స్టాక్స్ ఉన్నాయి. ఈ సుత్తి స్టాక్స్లో ఇట్లాగే మోసం చేసేసి లక్షలు సంపాదించేసుకుంటున్నారు. కొంతవరకు అవేర్నెస్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు అండర్ గ్రౌండ్గా వాళ్ళు చేస్తున్నారు. ఇట్లా యూట్యూబ్ ప్లాట్ఫామ్ని బాగా ఉపయోగించుకొని చాలామంది సంపాదించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో, ఫైనాన్షియల్ స్టేటస్లో మనకి పక్కన ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంటే ఒక 1000-2000 కనుక వస్తే మనకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేసేసి ఇటువంటి వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు.
దీనివల్ల వాళ్ళు సంపాదించేటువంటి పని మీద కాన్సన్ట్రేషన్ పోయి ఇటువంటి వాళ్ళ మీద కూడా బాగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. మీరు బాగా చూడండి, వీడిని దాదాపుగా చాలామంది కాపీ ట్రేడింగ్ అనేటువంటిది ఎంటర్ అయ్యారు. దాదాపుగా 17 లక్షల రూపాయలు ఆ జనం డబ్బులు పోగొట్టాడు. సో ఇప్పుడు ఆకుపచ్చ గది అని ఇట్లాంటి వాళ్ళందరూ కనుక వస్తే వాళ్ళు ఏముంది, వీళ్ళు చెప్పేటువంటి మాటలకి బాగా అట్రాక్ట్ అయిపోతారు. చాలా అంటే చాలా బాగా అట్రాక్ట్ చేయగలిగినటువంటి స్కిల్ ఇతనుకున్నది. సో వాళ్ళు ఒక్కడు వచ్చినా కూడా, నెలకు ఒక్కడు ఇద్దరు ముగ్గురు వచ్చినా కూడా 2-3 లక్షల రూపాయలు అతనికి వస్తుంది. ఇప్పుడు ట్రేడ్ అనేటువంటిది వీడికి వస్తే కదా, ట్రేడ్ అనేది ఏదో బై చేసేస్తాడు ఉన్నటువంటి 3 లక్షలకి. వస్తే లాభాలు వస్తాయి, లేకపోతే పోతాయి 3 లక్షలు. ఇట్లా నష్టపోయినటువంటి వాళ్ళు, నన్ను కన్సల్ట్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతను ముందుగానే 3 లక్షల రూపాయలు క్యాపిటల్ పెట్టేసి ఒక నెల తర్వాత 1,00,000 ఇస్తామని చెప్పండి, కానీ ముందే 1,00,000 ఇచ్చేయాలి. 1,00,000 ఇస్తేనే వాడు ట్రేడింగ్ అనేటువంటి చేస్తానంటాడు. కాబట్టి ఇటువంటి పచ్చి మోసగాళ్ళని ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అనేది వాడిది పోయింది కాబట్టి ఎట్లాగో చాలామందిని కాపాడబడతారని అనుకుంటే ఇంకా మళ్ళా పెట్టి ఇంకా దారుణంగా మీరు థంబ్నెయిల్స్ కూడా చూడండి, చాలా దారుణంగా మీరు అప్పులు ఊబిలో కూరిపోతే అంటే ఇంకా అప్పులు చేయమంటున్నాడు. సో ఇటువంటి వాళ్ళని తరిమి కొట్టాలి. ఇటువంటి మోసగాళ్ళ వల్ల మీరు పడవద్దు అనేది నేను ఎన్నో వీడియోస్ నుంచి చెప్తా ఉన్నాను. మీరు ఇకనైనా తెలుసుకొని ఇంకా అటువంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటూ అంటే ఇటువంటి మోసగాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళు అవుతారు. దానికి మీరు కారణం అవుతారని గమనించండి. థ్యాంక్ యూ.